అరే నేను పోతున్నారా నేను ఏదో మజాక్ చేసిన మనసుని నీడలో వదిలేసి వెళుతున్నా సరే కన్నా పోను ఈ రూమ్ ఎట్లా దాటుతో చూసాను పిచ్చా నీకేమన్నా ఎర్రి పుక్కడువా పిచ్చా నీకేమన్నా సరే 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 దెంగే నీ ఇష్టం నువ్వు దెంగే నా ఇష్టం నేను దెంగేస్తా ఏమొద్దని చెప్తున్నారు నేను పోతా వద్దు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ ఛానల్ పడుతుందో తెలియదు. సో సనూన్ అయితే ఇక్కడికి వచ్చింది రపా లగేజ్ బ్యాగ్ పట్టేసుకొని నేను వెళ్ళిపోతాను నేను అది ఇదని నేను ఏదో మజాక్ చేసిన ఆ రింగ్లా కానీ ఈమె సీరియస్ అయిపోయి ఏమేమో చేస్తుంది. చలో చూద్దాం మనం ఆమె ఏమనుకుంటుందో మనకు అర్థమవుతలేదు. మస్తు కోపం వస్తుంది నాకు. ఆమె మజాక్ చేస్తే నేను మజాక్ ఆమె చేస్తే ఒక తీరు ఉంటుంది, నేను చేస్తే ఒక తీరు ఉంటుంది. చలో నేను ఇప్పుడు చూపిస్తాను ఆమె ఏం చేస్తుందో చూడాలి. అరే నేను పోతున్నారా నేను ఏదో మజాక్ చేసిన మనసుని నీడలో వదిలేసి వెళుతున్నా నీకోసం అంటలేను మా ఇంట్లో నన్ను తిడుతారు లేవు ఒక్క నిమిషం చెప్తున్నా కన్నా ఎందుకు కన్నా నేను ఏమంటది నువ్వు ఎట్లా పోతావు చూసావా నేను కూడా కన్నా ఎందుకు ప్లాన్ చేస్తున్నందుకు కాదు. మొన్న మనం యానివర్సరీ వీడియో కొట్టినామా దానివల్ల మా ఇంట్లో పెద్ద ఇష్యూ అయింది. నువ్వు పెళ్లి చేసుకున్నావు ఎంగేజ్మెంట్ చేసుకున్నావు అని చెప్పి మా ఇంట్లో వీడియో అని చెప్పు కన్నా పెళ్లి ఇప్పుడు వద్దు నా ప్రాబ్లం అవుతుంది రా అని చెప్పి ఏం కాదు అయితే పెళ్లి అయితే అవుతుంది కాదు నేను పోతున్నాను అంటే రోజు నేను కొన్ని రోజులు ఉండేసి వస్తాను. అంటే ఇప్పుడు విన్నావు నా మాట అంతేనా? విన్నాను నేను నిజంగా పోతున్నాను ఫిక్స్ వెళ్ళిపోతున్నా మాట. సరే కన్నా పోను ఈ రూమ్ ఎట్లా దాటుతో చూసాను రూమ్ ఎట్లా దాడుతుంది అది ఆడుతుంది అని చెప్పి నాకు చెప్పకు. నువ్వు ఫిక్స్ అయిపో. నువ్వు ఈ రూమ్ దాటితే నా లైఫ్ నాకు అవన్నీ వద్దు. అన్ని సిచ్యువేషన్స్ ఈ సిచ్యువేషన్ ఇయ్యను నాది. అరే ప్లీజ్ రా నాతో నేను ఉన్న చిరాకు నన్ను చిరాకు తెప్పియకు. మా మమ్మీ ఏమో అంటున్నాను లేపు మా అన్న వాళ్ళు తిడుతారు. అరే సాయి ప్లీజ్ నువ్వు అరే లేపునారా దీని ముద్దనే కొరకడానికి వస్తుంది దాన్ని కూడా తీసుకోవాలి. ఫస్ట్ నేను పోయి మా ఇంట్లో దగ్గర మాట్లాడుకోవాలి. ఏంది కన్నా నువ్వు అన్ని అంత చిల్లర చిల్లర నేను చేస్తున్నా. నువ్వు కెమెరా పెట్టి నువ్వు తీస్తున్నావు. మా ఇంట్లో ప్రాబ్లం వచ్చింది మా ఇంట్లో రమ్మంటారు అంటే అసలు యూట్యూబ్ వద్ద ఏమవుతుంది నువ్వు చేసే వీడియోలు ఏంది ఇన్ని రోజులు లిమిట్ ఉండమని చెప్పినా మా ఇంట్లో వీడియోలల్లా అప్పటికి చెప్పినా కూడా అరే వద్దు రా పూలదండలు అని చెప్పి. సరే కన్నా నువ్వు ఫిక్స్ అయిపోయినావా నువ్వు పోతాను నువ్వు ఈ రూమ్ ఎట్లా తట్టావు నేను చూస్తా. ఒకవేళ దాటినట్టు అయితే నా లైఫ్ లో నువ్వు నా ముఖం చూడొద్దు నేను నీ ముఖం చూడను. అరే చిన్న చిన్న దానికి ప్లీజ్ రా అర్థం. నేను ఉన్న సిచ్యువేషన్ లా నువ్వు నాకు పిచ్చి లేపి అర్థమవుతుందా? కోపం తెప్పేసాయి నేను మంచి చెప్తున్నాను. నేను వస్తా మళ్ళీ నేను ఎట్టు పోను నిన్ను వదిలేసి ఉండు. నాకు రాబిడ బుక్ చేయి. ప్రాంక్ చేస్తున్నావు ఏంటి సార్? నా బ్యాగ్ ఎత్తుకుంటాను. జోక్ చేయను నేను. అబద్ధాలు ఆడద్దు. అరే పిచ్చా నీకేమన్నా ఎర్రి పుక్కడువా అర్థం చేసుకోరా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్. పిచ్చా నీకేమన్నా నేను సీరియస్ చెప్తే నీకు మజాక్ అవుతుంది తెలుసా? నువ్వు కోపం తెప్పియకు కెమెరా పెట్టి చేసిన అయిపోయింది. నేను నిజం చెప్పాలి అసలు ఆ వీడియో లేకముందు నుంచి నేను చిరాకులు కిందకి వచ్చి నాకు అప్పటికి ఫోన్ వచ్చిన నేను అందుకోసమే ఇప్పుడు పోదామనుకుంటున్నాను. అప్పుడు నేను ఏమన్నా బంద్ చేయరా కెమెరా బంద్ చేయ నీకు ఒక విషయం చెప్పాలరా అంటే నువ్వు ఇంకా నాతో మజాకులు చేస్తున్నావు. ఇప్పుడు నేను పోయి వస్తే 10 రోజులు దానికి ఏమైంది చెప్పు.
అరే నాతో మజాకులు ఆడకురా. లేట్ అవుతుంది, నాకు నిద్ర వస్తుంది. అరే పడుకోరా, నేను పోతా, నేను వస్తా. పిచ్చా నీకు? ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదంటే ఏమేమో మాట్లాడతావు ఎందుకు? సరే 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 దెంగే, నీ ఇష్టం ఉన్నప్పుడు నువ్వు దెంగే, నా ఇష్టం ఉన్నప్పుడు నేను దెంగేస్తా. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నాకు నచ్చినట్టు నువ్వు. ఇంటికి వెళ్ళి పోతే మాత్రం నీ లైఫ్ లో నా దగ్గరికి రాక మళ్ళీ. నేను నీతోటే ఉండాలంటే కుదరదు రాడ. ఇంటి పట్టే ఉంటుంది నాకు ఏదైనా. అంత పిచ్చి పుకోలేక చేస్తావు ఎందుకు? ఎందుకు మాట్లాడావు? అమ్మ మా ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేవంటే ఈడిష్టం కాసి డేట్కైనా వండి నేను నిజంగా పోతున్నాను మా ఇంటికి. ఒక 6-7 days 10-15 days వెళ్తా. అప్పటి వరకు నా వీడియోలు వస్తాయో రావో నాకు తెలియదు. యానివర్సరీ వీడియోలో కొంచెం ఇష్యూ అయింది మా ఇంట్లో, చాలా సీరియస్ అయిపోయింది మ్యాటర్. నేను అప్పటికి చెప్పినా కూడా దండలు వద్దురా, ఇష్యూస్ అయితే అంటే ఆయన ఇండేడు ఆయన. ఇప్పుడేమో ఆయన ఇష్టం వచ్చే దగ్గర పోతాను అంటున్నాడు. ఈ విషయం కూడా ఇంత కూడా అర్థం చేసుకోకపోతే అసలు వాడు నా దృష్టిలో అసలు మంచోడే కాదు, పెద్ద వేస్ట్ కాడు. కనీసం పోయిరా ఏదైనా ఉంటే ఫోన్ చేయని కూడా అనట్లేదు అని నాతో వెళ్ళి పెట్టుకుంటుండు. ఏడుకోతాడు తిరగడానికి పోతాడు. పోనీ కాదు ఏమైనా వేసుకున్నా వీడియో మాట్లాడుకోండి సన్న, కూర్చొని బ్యాగ్ ఎత్తుకొని మాట్లాడేది. ఆగు సన్నా. నీ దగ్గర ఉంది కదా నా ఫోను. నీకు తెలియదు నాకు మాట్లాడదు. ఏడికైనా పోయి చావు. ఏమైంది? తన ఇంటికి వెళ్ళిపోతానంటుంది, ఏంటి అసలు? ఏ సనా ఎక్కడికి? పిచ్చారు మళ్ళీ వస్తారా? నీకు అర్థమవుతుంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అన్ని ఏదేదో అనుకుని ఉంటాను దగ్గర మాట్లాడే ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన. నేను పోతా అంటే అర్థమవుతలేదా నీకు? పిచ్చా నీకు? రాగడం కింద వెయిట్ చేస్తున్నావు. ఏం వద్దని చెప్తున్నాను, నేను పోతా. వద్దు గుచ్చి గుచ్చి గుండెకు పోయినే పచ్చబొట్టు రాసానే పచ్చబొట్టు. నువ్వు ఎంత కోపపడ్డా నేను అసలు అర్థమవుతుందా? కొట్టు చూస్తా. అవసరం లేదు సాయి, నాకు వద్దు. నువ్వు వద్దు పో. మరి ఎందుకంటే మాట్లాడుతున్నా చెప్తే అర్థమవుతుంది. వస్తా 10 days లో అని చెప్పి. సరే మంచిది. పిచ్చిపోకుండా చేస్తావు. నేను పోతాను, వద్దాల్సిన అవసరం లేదు. ఆగా నా ఇల్లు వెళ్ళన్నా ఆపు ఆపు సనా. అన్నా ఏంటన్నా వెళ్ళిపోతుంది? అరే ఆపన్నా. ఏం ఆపాలి చెప్తాను, నేను ఏం చేసి మాట్లాడన్నా ఒకసారి. ఏం మాట్లాడు. అసలు ఏమై మరి నువ్వు కూడా వెళ్ళు, నువ్వు కూడా తీసుకెళ్ళు. ఆమె నేను వస్తాను తను వద్దని చెప్తే నువ్వు ఆగిపోతావా? వెళ్ళు జల్దీ పోదా. ఆపు సనా, ఆగు సనా. అరే మాట్లాడన్నా. రా మరి పోతుంది కిందకి. అరుస్తున్నాయి ఆమెకి ఏం చెప్పాలి కన్నా? సనా అరుస్తుంది. రాసనా. అరే సనా ఏడికి పోతున్నావు? షుగర్ చూసి కదా ఎందుకు ఆపినా అవుతలేదు. బతికి నాన్న ఏడిపోతున్నాం, ఏడిపోతుందో నాకు తెలియదు. ఇంటికి పోతా అని చెప్పింది. ఏడికన్నా ఇంటికి పోతుందా లేకపోతే మామూలు ఇంటికి పోతుందా ఏడిపోతుందా ఆమె ఇష్టం. సో నేనైతే ఆపినా. ఇక నేను కూడా ఉండను, నాకు సంబంధం లేదు ఆమెతో. నేను వెళ్ళిపోతా, నా ఇష్టం ఉన్నవి నేను పోతా అని చెప్పిన. నా ఇష్టం ఉన్నవి నేను పోతా, నేను నా సొంతంగా నేను వీడియో తీసుకుంటా. చిరవేసి ఈ వీడియో కనుక మీకు ఎప్పుడు నచ్చినా నచ్చకుండా నాకు సంబంధం లేదు. ఎందుకంటే కింద కామెంట్స్ ఏమొస్తాయో నాకు తెలుసు. సో బాయ్.